భాగ్యం వల్లి కలిసి నడిచి వెళ్ళడం చూసి ఫాలో అవుతూ వెళ్ళి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న రామరాజు. మరి ఇదంతా ఎలా జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. అలానే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రేమ ఇచ్చిన పావురాళ్ళని ఇక అతికించి మరి ప్రేమకు తిరిగి గిఫ్ట్‌గా ఇస్తాడు ధీరజ్ అయితే. అది చూస్తున్న ప్రేమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ధీరజ్ ప్రేమని మరింత అర్థం చేసుకుంటుంది. ధీరజ్ కూడా సారీ చెప్తూ ఇక ప్రేమకు అది సర్ప్రైజ్ గిఫ్ట్‌గా ఇస్తాడు. అలా ఇవ్వడంతో ప్రేమ చాలా హ్యాపీగా ఎమోషనల్ అవుతుంది. అలా ధీరజ్ ప్రేమ మధ్య మరింత ప్రేమ పెరుగుతుంది. ఇద్దరూ కూడా మరింతగా దగ్గరవుతూ ఉంటారు. అలా వాళ్ళ మధ్య ప్రేమ అనురాగం మొదలవడం, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఇక అలాగే తన వదిన వల్లి చేసిన తప్పులు కూడా ధీరజ్‌కి అయితే తెలుస్తూ ఉంటాయి. అందుకే అక్కడ భాగ్యానికి గట్టిగానే ట్రీట్మెంట్ ఇస్తాడు. దెబ్బకి బాబోయ్ అంటూ పైకి లేచి మరీ కూర్చుంటుంది. ఇంకొకసారి మా వాళ్ళ ముందు పిచ్చి గంతులు వేయాలని చూస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. మీరు ఇంకొకసారి మా వదినని కానీ, ప్రేమని కానీ మా వాళ్ళ ముందు ఇరికించాలని చూసినా, మీరేదైనా పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసి మా అన్నయ్య మనసు గాయపరిచినా మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియదంటూ ధీరజ్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూస్తే ఇక అమ్మో బాబోయ్ అనుకుంటూ నొప్పులు పడుతూ ఉంటుంది. ఇదంతా నీ వల్లే అమ్మడు, నీ వల్లే ఇదంతా జరిగింది అని చెప్పేసి అంటూ ఉండగానే, నా వల్ల కాదు, మీరు చేసుకున్న కర్మ ఫలితం. అబద్ధాల మీద అబద్ధాలు ఆడి మోసాలు చేసి మరీ నన్ను ఆ ఇంటి కోడలుగా పంపించారు. ఆ అబద్ధాన్ని కంటిన్యూ చేయడం కోసం మరికొన్ని మోసాలు చేసి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి తెచ్చుకుని చివరకు నా కాపురాన్ని కూడా చెడగొట్టింది మీరే కదా అని చెప్పేసి అంటూ కనీసం తల్లిని పట్టించుకోదు ఇక వల్లి అయితే. రామరాజు అయితే మాత్రం పాపం వల్లి వాళ్ళమ్మ చాలా బాధపడుతుంది. వల్లి వాళ్ళమ్మకి రెండు కాళ్లకు దెబ్బ తగలడంతో లేవలేని పరిస్థితిలో ఉందిరా. ఎందుకురా వెళ్ళనని అన్నావు? నువ్వు వెళ్ళి ఉంటే బాగుండేది కదా, వల్లికి కూడా కాస్త ధైర్యంగా ఉండేది. కానీ నువ్వు వెళ్లకుండా తప్పు చేసావు. ఏం పర్వాలేదు నాన్న, అంతా వల్లి చూసుకుంటుంది. అక్కడికి నేను వెళ్ళి మాత్రం చేసేదేముంటుంది, అందుకే నేను వెళ్ళలేదు. వల్లి చూసుకుంటానని నాతో చెప్పిందిలే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడే తప్ప అసలు వల్లి రావాలని కానీ ఆ ఇంటికి వెళ్ళి పలకరిస్తానని కానీ తండ్రి చెప్పినా సరే వినిపించుకోడు. వీడి ప్రవర్తనలో ఏదో తెలియని మార్పు కనిపిస్తుంది. వల్లి విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు, ఏదో నిజాన్ని దాచిపెడుతున్నాడని అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు తప్ప రామరాజు తన కోడల గురించి తెలియక, కోడలు మహాలక్ష్మి ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటే మహాలక్ష్మి తిరుగుతున్నట్టే ఉండేది. వేదవతి అలాగే వల్లి ఇద్దరూ లేక ఈ ఇల్లు బోసిపోయిందని అనుకుంటూ ఉంటాడు. ఇక రామరాజు అయితే మాత్రం, మా నాన్నని రెండు కాళ్ళకి దెబ్బలు తగిలాయని మోసం చేశారా? మీరు అబద్ధాల మీద అబద్ధాలు ఆడి ఇంకా ఎన్ని రోజులు మేనేజ్ చేస్తారో నేను చూస్తాను. ఏదో ఒక రోజు మీ గురించి మా నాన్న తనంతట తనే తెలుసుకుంటారు. ఆ రోజు మీ పరిస్థితి ఏంటో అప్పుడు మీకే అర్థమవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. వల్లి ఇంతగా మోసం చేసిన తర్వాత కూడా తన మొహం చూడాలంటేనే నాకు అసహ్యం కలుగుతుందని చెప్పేసి ఇక అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అన్నయ్య అని చెప్పేసి ధీరజ్ అయితే చందు దగ్గరికి వస్తాడు. ఏంట్రా, ఏంటన్నయ్య పరిస్థితి? వల్లి వదిన్ని ఎన్ని రోజులని అక్కడ వదిలేస్తావు? నాన్నకి ఎన్ని రోజులని సర్ది చెప్తూ ఉంటావు? లేదు, నేనైతే తనని తీసుకురాలేను. లేదు, వల్లి వదిన తప్పేమీ లేదు. వాళ్ళమ్మ కారణంగానే వదిన ఇలా తయారైంది. వదినను వాళ్ళమ్మగారే చెడగొడుతున్నారు. వాళ్ళమ్మ ఇక వదిన విషయంలో బాగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. వదిన వాళ్ళమ్మ చెప్పినట్టే చేయడం కారణంగానే ఇక్కడ నర్మద వదిన్ని ప్రేమని ఇబ్బంది పెడుతూ తన మాత్రమే ఇంట్లో పెత్తనం చేయాలని వాళ్ళు స్వార్థపూరితమైన ఆలోచనలు ఆలోచించి ఇంట్లో ఇలాంటి ఇబ్బందులు సృష్టించడం కారణం. అందుకనే ఎట్టి పరిస్థితిలోని కూడా వదినని వదులుకోవద్దు. అలా అని ఇప్పుడు తీసుకురమ్మని నేను అనడం లేదు. కానీ వదినకు మనం ఏంటో, మన వాల్యూ ఏంటో, మంచితనం ఏంటో తెలిసేలా చేయాలి. వాళ్లకు బుద్ధొచ్చేలా చేయాలి. మరోసారి మన కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోకుండా వదిన విషయంలో వాళ్ళు అదుపులో ఉండేలా చేయాలి అని చెప్పేసి
అనుకుంటూ ఇక తన అన్నయ్యకి ధైర్యం అయితే చెప్తాడు. ఏమోరా, నాకైతే వల్లి మొహం చూడాలని కూడా లేదు. వాళ్ళని చూస్తుంటే మరింత అసహ్యం కలుగుతుంది. ఫస్ట్‌లో వాళ్ళని చూసి జాలి పడ్డాను. కానీ వాళ్ళు మోసగాళ్ళని తెలిసిన తర్వాత వాళ్ళ మొహం కూడా చూడాలని అనిపించడం లేదు. ఇంకా చూసావా నాన్నని ఎంత మోసం చేశారు. ఇంటికెళ్ళి పలకరిస్తే 2 కాళ్ళకు దెబ్బలైనట్టుగా వాళ్ళు మోసం చేశారంటే వాళ్ళని ఏమనాలిరా అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏం పట్టించుకోకన్నయ్య, నువ్వు వల్లి వదిన మీద మరింత అసహ్యాన్ని పెంచుకోకు. వదిన మనసు మార్చి మంచిగా ఈ ఇంటికి తీసుకువద్దామని చెప్పేసి ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. ఇక అలా తన అన్నయ్యకే ధైర్యం అయితే చెప్తాడు. ఇక్కడ చూస్తే ఇంకా అమ్మడు, నా కాళ్ళు కాస్త బాగానే ఉన్నాయి. బయటికి వెళ్ళొద్దాం పద అమ్మడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇప్పుడే కదా కాస్త నొప్పులు తగ్గాయి అంటున్నాం. మళ్ళీ బయటికి వెళ్ళొస్తే అవి నొప్పులు ఇంకా పెరిగిపోతాయి. మనం ఇంట్లో ఉండలేం కదా, ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉండాలి. పైగా మీ నాన్న ఇడ్లీ బండికి కావలసినవన్నీ తేవాలి. మీ నాన్న వెళితే ఒకటి తెస్తే ఇంకొకటి తేడు. అలా అని నువ్వు వెళ్ళలేవు. కాబట్టి నేను రావాల్సిందే కదా, ఏదో రకంగా వస్తానులే పద అని చెప్పేసి నడుచుకుంటూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ తల్లి కూతురు బయలుదేరుతారు. ఇక ఇలా వీళ్ళు బయలుదేరుతూ ఉండగానే వీళ్ళు వెనకాలే ఆనందరావు కూడా వస్తాడు. కానీ ఆనందరావు చిన్న పనుందని చెప్పేసి ఒక కొట్టు దగ్గర అయితే ఆగిపోతాడు. ఇక వల్లి అలాగే భాగ్యం ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. వాళ్ళనైతే రామరాజు చూసేస్తాడు. అలా చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. 2 కాళ్ళకి దెబ్బలు తలిగాయి, లేవలేని పరిస్థితిలో ఉన్నాను, అమ్మోయ్ బాబోయ్ అని తన ముందు అంతగా యాక్టింగ్ చేసి ఇక దాన్ని నిజమని నమ్మించి ఇప్పుడు ఒక్కరోజు తిరగకుండానే నడిచేస్తుంది అంటే తను యాక్టింగ్ చేసిందా, నిజం చెప్పిందా? అసలు ఎందుకు ఇలా నన్ను మోసం చేసింది? అసలు లేవలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పి అబద్ధం ఎందుకు చెప్పింది? వల్లి వచ్చేస్తానన్నా సరే ఇక వల్లిని రానివ్వకుండా నర్మద వాళ్ళమ్మను చూసుకోమని చెప్పారు. వల్లి అయితే వాళ్ళమ్మను పట్టించుకోకుండా వచ్చేస్తానంది. ఇందుకేనా వల్లి ఇంటికి వచ్చేస్తానంది? అంటే వీళ్ళు కావాలని నటిస్తున్నారా? అసలు నటించాల్సిన అవసరం ఏముందని చెప్పేసి అనుకుంటూ అసలు వీళ్ళు గుట్టేంటో తెలుసుకోవాలని చెప్పేసి వెనకాల ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. అమ్మడు, అమ్మడు, ఏంటి నన్ను మా అత్తారింటికి పంపించమంటే మావయ్య గారు వచ్చినప్పుడు 2 కాళ్ళకి దెబ్బలు తగిలినాయని మరింతగా నటించి ఆయన్ని మోసం చేసేశాము. ఇప్పటికే ఆ ఇంట్లో నేను చేసిన మోసాలు బయటపడిపోయి అటు నర్మద ప్రేమ నాతో ఆడేసుకుంటున్నారు. అలాగే నా భర్త ముందు కూడా నేను చేసిన మోసాలు బయటపడిపోవడంతో నా భర్త నన్ను తీసుకొచ్చి పుట్టింట్లో వదిలేశాడు. ఇప్పుడు ధీరజ్కు కూడా ఈ నిజం తెలిసిపోయింది. ఇక మావయ్య గారికి నిజం తెలిసిందంటే నా గతి అంతే. మనం చేసిన మోసాల గురించి మావయ్య గారు తెలుసుకుంటే పెళ్లి విషయంలో డబ్బు లేదని ఇక మనం చెప్పకుండా ఉన్నవాళ్ళమని నమ్మించి ఆ తర్వాత డబ్బు పోయిందని మేనేజింగ్ చేసేసాం. ఆ తర్వాత చదువు విషయంలో కూడా చదువుకున్నట్టుగా మేనేజింగ్ చేసి ఇప్పుడు నా భర్తకి దొరికిపోయాను. అలాగే అమూల్య విషయంలో అమూల్యను విశ్వక్ని కలపాలని చూసింది మనమే అనే విషయం కూడా ఇంట్లో వాళ్ళకు తెలిసిపోయింది. వీటన్నిటిలో మనం ఉన్నామని ఇక మావయ్య గారిని అలాగే నా భర్తని నేను మోసం చేశానని తెలిస్తే మావయ్య గారు అస్సలు క్షమించరు. అందుకనే త్వరగా నేను వెళ్ళిపోవాలి. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు మావయ్య గారి ముందు నిజం బయట పెట్టకముందే ఆ ఇంట్లో అడుగు పెట్టేయాలి. అదే కదమ్ముడు ఆలోచిస్తుంటా. నేను కూడా వాళ్ళ కాళ్ళ మీద అన్ని దెబ్బలు కట్టినా ఎందుకు ఓర్చుకున్నాను? నీకోసమే ఓర్పుగా ఉన్నాను. ఎలాగైనా సరే నిన్ను ఆ ఇంటికి నేను పంపిస్తాను కదా. ఈ భాగ్యానికి అబద్ధాలు ఆడడం అలాగే మోసాలు చేయడం అలవాటే కదా. ఏదో ఒక మోసం చేసి అబద్ధం చెప్పి నిన్ను ఆ ఇంట్లో దిగబెడతాను. నువ్వేమీ కంగారు పడకని చెప్పి అంటూ ఉండగానే ఆ మాటలన్నీ వినేసిన రామరాజు ఒక్కసారే షాక్ అవుతాడు. శ్రీవల్లి కుటుంబం ఆ ఇంటి కోడలుగా శ్రీవల్లి రావడం కోసం ఎన్ని మోసాలు చేశారో, చదువు విషయం, అమూల్య విషయం, నగల విషయం, డబ్బు విషయం, అలాగే ఆ తర్వాత ప్రేమ నర్మదల విషయంలో కూడా వాళ్ళు ఎన్ని రకాలుగా అబద్ధాలు ఆడారో ఇవన్నీ రోడ్డున వెళ్తూ వాళ్ళు మాట్లాడుకుంటూ మాటలు వినేయడంతో ఒక్కసారే షాక్ అయ్యి వాళ్ళ ముందుకు సడన్గా వచ్చి నిలబడతాడు రామరాజు. రోడ్డమ్మట మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్న ఇద్దరు కూడా నిర్ఘాంతులైపోయి ఉండిపోతారు. రామరాజు వాళ్ళ ముందుకు వచ్చి నిలబడేసరికి, ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకున్న మాటలు విన్నాడో లేదో నెక్స్ట్, కానీ నడవలేని పరిస్థితిలో ఉన్నానంటూ మంచం మీద ఉండి తెగ నటించేసిన భాగ్యం అయితే
కళ్ళ ముందు నడుచుకుంటూ వెళుతూ ఉన్న సమయంలోనే రామరాజు ఎదురుపడడంతో షాక్ అయిపోయి నిర్ఘాంతురాలైపోయి ఉండిపోతుంది భాగ్యం. అలా వాళ్ళకు ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. గుండె పగిలే నిజమైతే రామరాజు తెలుసుకుంటాడు. ఇక వెనకాల వచ్చిన ఆనందరావు రామరాజును చూసి వణికిపోతూ ఉంటాడు. రామరాజుకి వల్లి కుటుంబం గురించి నిజం తెలిసిపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.